సంతోషము మీకు కావలన నేడే యేసునకు రమ్ము, నేడే యేసునకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా. వారు ముక్తినిచ్చే దేవుడు, నిత్య జీవమిచ్చే దేవుడు, పరలోకమిచ్చే దేవుడు, శిక్షను తప్పించే దేవుడు ఆ యేసు ప్రభుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గెలచీలిచడన్నా మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరు లేరన్నా లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. అనే భారాన్ని మోస్తూ ఎంతగానో నలిగిపోతా ఉన్నాడు. ఈ లోకంలో వేదనకరమైన జీవితాన్ని అనుభవిస్తా ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసు ప్రభు వారు మానవుడి జీవితాన్ని చూసి మానవుల కొరకు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు. 2025 సంవత్సరాల క్రితం మానవులందరి కొరకు ఆయన భూలోకానికి వచ్చారు. మానవుల మీద ఉన్న పాపం అనే శిక్షను తొలగించి ఆయన ఉంటున్న స్థలము పరలోకానికి వారసులుగా చేయాలని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి యేసు ప్రభు వారు మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. మన శిక్షనంతా ఆయన అనుభవించారు. మన మీద ఉన్న పాపము తీయగల శక్తి గల దేవుడు ఆయనే. అందుకని మా ప్రాంత ప్రజలుగా మీ అందరికీ ఒక మాట తెలియజేస్తా ఉన్నాం. మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోండి. మేము పాపలమయ్యా, మా జీవితం పాపంతో ఉంది, పాపంతో ఎంతో ప్రయాస భారాన్ని మోస్తా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి అని మీరు ఉన్న చోట ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలండి. దేవుడు తప్పకుండా మీ పాపాలన్నీ క్షమిస్తాడు. దేవుడు ఉంటున్న ఆ పరలోకానికి మిమ్మల్ని అందరినీ వారసులుగా చేస్తారని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ మీ రెండు రెండు దారులు ఏ దారి కావాలో మానవా, ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకోవడం చాలా గొప్ప విషయం. అయితే ఆ విశ్వాసంలోని కడ వరకు నమ్మకంగా మనం కొనసాగినట్లయితే మనకు నిత్య జీవం పరలోకం అనేది మనము పొందుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన నేనే మార్గము సత్యము జీవం అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచడం ద్వారా నెమ్మది, సంతోషము, సమాధానం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, మనం ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మన ఆత్మ పరలోక రాజ్యములో అనగా దేవుడి స్థలంలో మన ఆత్మ ఉంటుంది. లేదు యేసు ప్రభుత్వం నాకు పని లేదు అని అనుకున్నట్లయితే అదే పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. దయచేసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ కుటుంబాలు రక్షింపబడతారు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తామండి. విశ్వసించండి. యేసునందు విశ్వసించు ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు. రక్షించబడటం అంటే దానికి ఏమైనా చేయాలా అంటే అది ఏముండదండి. ఉన్న స్థలములో యేసు ప్రభువా నేను పాపిని,
నా పాపముల కొరకే మీరు మరణించారు, నా పాపముల కోసమే మీరు పరలోకమును దిగివచ్చారు, నేను నమ్ముచూ ఉన్నాను అని ఉన్న స్థలములో విశ్వాసముతో ఈ ఒప్పుకోలు ప్రార్థన చేయగలిగితే మనలో ఉన్న పాపమును తీసివేసి మనకు నెమ్మదిని శాంతిని కలుగు చేసి నిత్య జీవాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద మనిషి సంతోషంగా ఆరోగ్యంగా క్షేమంగా జీవించడానికి పాపము పలు రకాలుగా ఇబ్బందులు కలుగు చేస్తుంది. పాపమున్న ఏ వ్యక్తిలో కూడా సంతోషం ఉండదండి. పాపమున్న ఏ వ్యక్తిలో కూడా మరి నెమ్మది ఉండదు. పాపం వలన కుటుంబాలు ఎంతగానో మరి ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఎన్నో సమస్యలు కుటుంబాల్లో ఉంటున్నాయి. వారి పరిస్థితులు అర్థం కాక మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీనంతటికి కారణం బైబిల్ గ్రంథంలో తెలియచేస్తుంది. పాపం వలన మనిషి మీదకి శాపం వస్తుంది. ఆ శాపాన్ని కొట్టివేయటానికే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుని యేసుక్రీస్తుని నీకు తెలియచేస్తూ ఉన్నాం. మనకి దాహం వేస్తున్నప్పుడు మంచినీళ్ళు తాగితే దాహం తీరినట్టు తెలుస్తుంది. అలాగే భోజనం చేసినప్పుడు మరి చూడండి, ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే మనకు ఆకలి తీరినట్టు ఎలా తెలుస్తుందో, మీ పాపాలు మీరు ఒప్పుకున్నట్లయితే మీ హృదయంలో ఉన్నటువంటి భారము, ఆ పాప భారము తొలగిపోయి మీరు నెమ్మదిగాను సుఖంగాను జీవించే గొప్ప భాగ్యము దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పాపం నీలో ఉన్నప్పుడు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి నెమ్మదిని సమాధానం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నా దేశమిత్రులారా, మీరు ఎవరైనప్పటికీ ప్రభువా నేను పాపని, నన్ను క్షమించమని మీరు ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించి తన సొంత బిడ్డలుగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నువ్వు ఇష్టపడుతున్నావా? నీవు ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడి పాపాలు క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నీయు కూల్చినా, నీవు నమ్మిన వారే మోసంతోనే గుండెని చీల్చినా, నీ సొంత జనులేని ఆశల మేడలు వారందరినీ ఆయన తన రాజ్యంలోనికి, తన మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి ఉన్నటువంటి మహిమ పరిశుద్ధత అండి. పరిశుద్ధత కలిగిన జీవితాన్ని భూమి మీద ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, ప్రతిదినం మనం ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, ప్రతిదినం ప్రతి వారం సన్నిధికి వెళ్తూ ఉండొచ్చు. అయితే ఇంకా పాపం మానకుండా జీవిస్తే గనక పరిశుద్ధత లేనట్టే. ప్రభు సెలవిస్తున్నాడు, ఈ సమయంలో ఏ విషయంలో పాపంలో పడిపోతున్నావో ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా ఇదిగో నన్ను క్షమించు, నీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే గొప్ప కృప నాకు దయచేయమని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన వారై ఉన్నాం. ఒకప్పుడు నేను కూడా అనేక రకమైనటువంటి పాపముల్లో పడిపోయి దేవుని మహిమను పొందలేకుండా జీవిస్తున్నటువంటి సమయంలో ఆ ప్రభు వాక్యం నన్ను దర్శించింది, నాతో మాట్లాడింది. నిజమేనయ్యా, నన్ను క్షమించండి అని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మరలా దేవుడు తన శక్తిని నన్ను నింపాడు, తన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ సమయంలో మరణించినా ఆయన రాజ్యంలోకి వెళ్తాన్న ఒక ధైర్యంతో, ఒక నిశ్చయంతో బ్రతుకుచున్నాం. అదే నిశ్చయంతో మీరు బ్రతకాలని ఈ మాటలు సెలవిస్తున్నాం. ఏ
విధంగా పాపం పోతుందనంటే రక్షణ వలన మాత్రమే ఈ పాపము మానవుని మీద ఏలుబడి చేస్తున్న పాపము పోతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ రక్షణ ఎవరంటే యేసు. యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షకుడుగా వచ్చి మానవుడు ఏ మహిమతో కోల్పోయి ఉన్నాడో ఆ మహిమను మరలా తిరిగి ఇవ్వడానికి ఈ భూలోకానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు మానవుల మీద ఏలుబడి చేస్తున్న పాపమును తీసివేయడానికి పరిశుద్ధ రక్తము కావాల్సి ఉన్నది కనుక ఆయన మాత్రమే పరిశుద్ధుడిగా భూలోకానికి కన్యమరియ గర్భము వలన పరిశుద్ధాత్మ వలన భూలోకమునికి వచ్చినాడు. ఆయన జన్మంలో పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఈ భూలోకములో 33 సంవత్సరములు జీవించి పాపము లేనివాడుగా ఉండి ఆయన మానవుల యొక్క పాపముల కొరకు కల్వరి శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విధంగా దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకంటే వారందరూ యేసుక్రీస్తు రక్తములు వారి పాపములు కడిగి శుద్ధీకరణ చేయబడి తను ఉన్నటువంటి స్థలములో ఆ పరిశుద్ధ స్థలములకు చేరాలంటే మన మధ్యలో పాపం ఉంది కనుక ఆ పాపము కల్వరి శిలువలో చిందించిన యేసు రక్తము చేత కడిగి శుద్ధీకరణ చేయబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఉండేటువంటి స్థలములకు వెళ్తామని ఆయన చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మాత్రమే కల్వరి శిలువలో మానవులకు ఒక పాపముల కొరకు రక్తము చిందించినాడు కాబట్టి ఆయన నేనే అని చెప్తున్నాడు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడు. ప్రియులారా, ఈ మాటలు చెప్తున్న నేను నశించి నరకానికి వెళ్ళిపోతున్న నన్ను యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి ఇలా నన్ను రక్షించాడండి. నేను పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు నాకు నెమ్మది లేదండి. యేసు క్రీస్తుకు దూరంగా జీవించినంత కాలము కూడా నాకు నెమ్మది లేదండి, శాంతి లేదండి, సమాధానం లేదండి. కారణం ఒకటే, యేసయ్యకు నేను దూరంగా ఉన్నాను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువును ఎప్పుడైతే నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను, కాబట్టి నమ్మిన వారు రక్షించబడతారు అని ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభు వారిని ఎందరైతే నమ్ముతారు, ఎందరైతే సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు, వారి యొక్క జన్మ కర్మ పాపముల నుండి విముక్తులుగా మారడానికి దేవుడు చక్కటి ద్వారాన్ని తెరిచాడు. అనగా యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో మానవ జీవితాల కొరకు ప్రాణం పెట్టాడు. విలువైన రక్తాన్ని మరి చిందించి ఆయన చెప్పండిగా సమాజం నుండి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన రక్తమే మన పాపులకు పరిష్కారము కనుక యేసు రక్తము మన పాపుల నుంచి ముక్తులుగా మారుస్తుంది. తద్వారా దేవుని గమ్యస్థానానికి మనం సిద్ధపడడానికి అవకాశం ఉంది. చూడన్నా చూడన్నా చేయవలసినటువంటి పనంతా కూడా ప్రభువే చేశారు. మన కోసం వచ్చారు, శిలువలో మరణించారు, రక్తాన్ని కార్చారు, మనందరి కొరకు రక్షణ సిద్ధం చేశారు. కాబట్టి మనం చేయవలసిన పని ఒకటి ఉన్నది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపి ఉన్నాడని నీ హృదయం నుండి విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు అని లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి నమ్మండి, యేసు ప్రభుని విశ్వసించండి, మీ హృదయంలో ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానాన్ని పొందుకోనండి. మీ పాపములన్నీ విడిచిపెట్టండి, మీ పాపములన్నీ ప్రభు రక్తం చేత కడుకోనండి. ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఆ నరకాగ్ని నుండి మీరు అందరూ తప్పించుకోవాలి అని ప్రేమతో మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాము.